కష్టాలను తొలగించే విషయంలో ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ఈ వ్రతము జరుగుతున్న సమయంలో ఈ వ్రతాన్ని చూస్తారో, ఎవరైతే ఈ కథను వింటారో వాళ్లకు అన్ని రకాల కోరికలు విడేరుతాయి. అంతేకాదు రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం పంచమోధ్యాయః. సత్యనారాయణ భగవానికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. మళ్ళీ కొబ్బరి వక్రం తీసుకువచ్చి దేవుని ముందు పెట్టి మీరు నివేదన చేయాల్సిన అవసరం ఉంటుంది. నారాయణ నారాయణ జయ గోవింద. నారాయణ 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 నారాయణ. అందరూ కొబ్బరి ఒక్కరు ఈ కలశం ముందు వచ్చి నైవేద్యం పెట్టండి. అందరి కలశాలలో ఉన్నటువంటి శ్రీమన్ నారాయణమూర్తికి, సత్యనారాయణ స్వామి వారికి ఇక్కడి నుండి హారతి. అని నమ్మి ప్రేమతో భక్తితో జనులారా వ్రతముల అన్నిట సత్యదేవుని వ్రతమే శ్రేష్టము అని నమ్మి చేసినచో ఇది ఫలమును ఇచ్చును కావున అందరూ చేయండి. నీ ప్రేమతో భక్తితో జనులారా చేసినచో ఇది ఫలమును ఇచ్చును కావున అందరూ చేయండి. నారదుడే వైకుంఠానికి మానవులందరి సుఖమును కోరగా కోని నమ్మి ప్రేమతో భక్తితో జనులారా ఋషివర్యుడు ఈ వ్రతమును భూమిలో విస్తృతముగా ప్రచారమునర్చె. ఈ కథ వలనే కట్టెలు అమ్మేవాడును కూడా ధనవంతునిగా మారెను. కథతో నీరాజనములు ఇద్దామా సత్యదేవునికి మనమంతా. కలియుగ దైవము అని నమ్మి ప్రేమతో భక్తితో జనులారా పుల్లుల నిరూరిని భార్యాపుత్రికలిద్దరు చేసిన నోముకు సంతసనందిన విష్ణువు బంధములన్నిటి తొలగజేసెను. విష్ణుని కృపతో పొందెను సుఖమును కాదు దుఃఖమును పొందుతో శాశ్వతమగు ఆ సౌఖ్యమునందెను. మౌళి పుత్రుడు ఈ మహేశ్వరుడు భక్తిల పాలిట కల్పవ సన్మంగళాని భవంతు. తారయామి. గోపాలకృష్ణ భగవానికి. మనస్సులో ప్రదక్షిణ చేసినట్టుగా భావించండి. మళ్ళీ పసుపు కుంకుమలు వేయండి, అక్షతలు వేయండి, కలశం వేయండి. పునః పూజార్థే ఛత్రమాచ్ఛాదయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, సమస్తోపచారాన్ సమర్పయామి. అనండి. వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సంభావనాస్తు కళ్యాణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఆ కలశాన్ని ఒకసారి క్షేత్రాలు విరాజిల్లుతున్నటువంటి ఈ దేశంలోని నైమిషారణ్య క్షేత్రంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఆచరించాలి అని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి కోరికలున్నాయో ఆ కోరికలన్నింటినీ కూడా ఆ హరిహరులు వీరు కూడా ఈడేర్చుదురుగాక.
సత్యదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలతో మీకు అన్ని రకాల శుభ కళ్యాణ పరంపరలు ఈ వేదికపై నుండి ఆశీర్వచనాన్ని చేస్తున్నాం. చివరిగా కుసమెరుపు అన్నట్టుగా ఒక 2 మాటలు చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్రతి వ్రతంలో ఒక విశేషమైనటువంటి నియమం ఉంటుంది. వ్రతము అంటేనే నియమము అని అర్థము. కేదారేశ్వర వ్రతంలో ఒక నియమం ఉంటుంది, వరలక్ష్మి వ్రతంలో ఒక నియమం ఉంటుంది. మరి చంద్రశేఖరరావు గారు మాత్రం సత్యాన్ని మాట్లాడము అని అంటున్నాను. 100కి 100 వాడు ఇది సత్యమైన మాట. చప్పట్లు కొట్టండి. ఒకనాడు నేను కాశీకి రైల్లో బయలుదేరి వెళ్తున్నాను. నా ఎదుటి సీటులో ఒక స్వామివారు కూర్చొని ఉన్నారు. పరిచయమైనది. కాశీ ప్రయాణం అంటే 24 గంటల సమయం. మంచి సత్సంగం జరిగినది. వారితో ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. కనీసము 7 రోజులైనా అబద్ధం ఆడకుండా ఉండమని చెప్పు, సత్యనారాయణ వ్రతం చేసుకున్న వాళ్ళకు అన్నాను. ఇది బాగానే ఉన్నది అని అనుకున్నాను. కానీ మళ్ళీ అనిపించినది, 7 రోజులు అబద్ధం ఆడకుండా ఉండగలుగుతారా? అందుకని స్వామి ఇంకేమైనా వెసులుబాటు ఉన్నదా అని అడిగితే, ఒక్కరోజైనా అబద్ధం ఆడకుండా ఉండమని చెప్పురా. ఇది బాగా ఉన్నది. ఇంతలో స్టేషన్ వచ్చిన దిగిపోయినాడు. మాకు కూడా రామగుండం వచ్చినది, మేము కూడా దిగి వెళ్ళిపోయినాము. తెల్లవారు నా అదృష్టానికి మా ఇంటి పక్క ఆయన సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఏదైనా 2 మాటలు చెప్పండి అన్నారు. మంచి చక్కని అవకాశం అని వెళ్ళినాను. ఇది ఒక 20 ఏళ్ల క్రితం జరిగిన ఘటన. పోతూనే ఉంటాడు. ఏమిరా ఎటు పోతున్నావు అని మనం అడిగితే ఎటు లేదు అని అంటాడు. వాడి ఫ్రెండ్ ఇంటికి వాడు వెళుతూ ఉంటాడు. అంటే ఇట్లా అబద్ధం ఆడడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది మన జీవితంలో ఒక భాగస్వామ్యముగా, జీవితంలో ఆచరించేటువంటి అనేక అధర్మాల్లో ఇది ఒక అధర్మము అని తెలియకుండా అమేకమైపోయి ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తరుణం